అయోధ్యలో రాముడి గుడి కాడ మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండబడే హక్కు ఇంకెవరికి లేదు. అది శ్రీకృష్ణ మందిరమైనా అయోధ్య మందిరమైనా రామాలయాలు ఎక్కడుంటాయో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండబడే అంత రైట్ ఇంకెవరికి లేదు. ఓకే, నేను సాక్ష్యం చెప్తున్నా. మనం రామరాజ్యం గురించి మాట్లాడతాం. రాముడు పరిపాలించినాకనే రామరాజ్యం కదా, పరిపాలించక ముందు కాదు కదా. రాముడు ఒక రాజుగా, మనం నమ్ముకున్న వాళ్ళకు విశ్వాసం దేవుడు. ఆయన భౌతికంగా వ్యక్తిగా జీవించాడు కాబట్టి ఒక రాజు, క్షత్రియ కులం, క్షత్రియ వంశం. రాముడు ఏ వంశం? క్షత్రియ వంశం, అంతే కదా. రాముడు ఏ వంశం? క్షత్రియ వంశం. ఓకే, నేనంటున్నా జై శ్రీరామ్ అని అందరం అంటాం అనుకో. రాముడి గొప్ప లక్షణాలు ఆయన పరిపాలన ద్వారా తెలిసినాయి కదా ఎక్కువ. రామరాజ్యం అని ఎందుకు అంటున్నాం? రాముడికి తమ్ముడు ఉన్నాడు భరతుడు, రాముడి కంటే ముందు పరిపాలించిండు కదా. రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు తండ్రి మాటకు, సవతి తల్లి మాటకు, పినతల్లి మాటకు కట్టుబడి ఉండి రాముడు అడవికి వచ్చాడు కదా, సీతను శ్రీమతి గారిని పట్టుకొని, తమ్ముడిని పట్టుకొని. అప్పుడు ఎవరు పరిపాలించిండ్రు? ఎవరు పరిపాలించరు కదా. మరి ఆయన పరిపాలించడు, రాముడు పరిపాలించడు. కానీ మనం ఏమంటున్నాం, మన హిందూ సమాజంలో రాముడి భక్తులు ఓకే రాముడు దేవుడు గొప్ప రాజు అనుకుంటే ఏమంటున్నారు? రామరాజ్యం తీసుకొస్తాం అంటున్నారు. రామరాజ్యం గొప్పదే కదా. ఆ రామరాజ్యం గొప్పదని ఎట్లా తెలిసింది? రాముడు పరిపాలిస్తేనే తెలిసింది కదా. మరి రాముడు అయోధ్య నుండి వస్తే, అడవి నుండి వచ్చినాకనే పరిపాలించడు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళక ముందు రాజు కాదు కదా. అడవికి వెళ్ళి వచ్చినాకనే రాజు కదా. మరి అడవికి వెళ్ళి అడవి నుంచి మళ్ళీ ఉట్టికినే వచ్చాడా? యుద్ధం చేయలేదా? యుద్ధం జరిగిందా లేదా? రావణ యుద్ధం జరిగిందా లేదా? ఆ యుద్ధంలో గెలిస్తే కదా రాముడు రాజు అయింది. మళ్ళా ఆ యుద్ధంలో గెలిస్తే కదా అయోధ్యకి వెళ్ళింది. గెలిచినాక కదా అయోధ్యకి వెళ్ళింది. అయోధ్యకి వెళ్ళినాక కదా మళ్ళీ రాజుగా పట్టాభిషేకం చేసింది. గెలవకపోతే ఓకే గెలిచిండు. గెలవడానికి యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధం ఎక్కడ జరిగింది? అడవిలో జరిగింది కదా. ప్రధానంగా శ్రీలంకకు దక్షిణాది మధ్యలోనే జరిగింది కదా. మరి ఆయన సైన్యం ఎవరా? రాముడు సైన్యం ఎవరు? రాముడు సైన్యం ఎవరు? వానరులే కదా. వానరులు అంటే ఎవరు? అడవి బిడ్డలు కదా. అడవి బిడ్డలు అంటే ఎవరు? ఆదివాసులు కదా. ఆదివాసులు అంటే ఎస్టీలు కదా. అడవిలోనే యుద్ధం జరిగింది కదా. రాముడి సైన్యం 99% ఎవరు? రాముడికి తోడొచ్చిన లక్ష్మణుడు ఉన్నాడు సోదరుడిగా. కానీ రాముడికి అండగా నిలబడ్డది ఎవరిగా? సుగ్రీవుడు కదా. అడవి గిరిజన రాజే కదా. ఆంజనేయుడు కదా. సైన్యానికి నాయకత్వం వహించిండు, యుద్ధం చేసిండు కదా. సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు? యుద్ధం చేసింది ఎవరు? ఆంజనేయుడు కదా యుద్ధం చేసింది. ఆంజనేయుడు ఎవరు మరి? ఆదివాసి కదా. సుగ్రీవుడు ఎవరు? ఆదివాసి కదా. రాముణ్ణి గెలిపించడానికి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? వానర సైన్యం కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఆ వానర సైన్యాన్ని గైడ్ చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? ఇదంతా వాల్మీకి రామాయణమే కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాం? వాల్మీకి రామాయణం నుండి తీసుకున్నాం కదా. ఇప్పుడు మన సైన్యాన్ని, దేశ ప్రభుత్వాన్ని గైడ్ చేస్తున్నది ఎవరు చెప్పు? దేశంలో ఒక పెద్ద ఆయన అజిత్ దోవల్, అంతేనా? సైన్యాన్ని, ప్రభుత్వాన్ని గైడ్ చేసేది ఎవరు? అనుభవస్తుడు అజిత్ దోవల్. అజిత్ దోవల్ లాంటి పాత్ర రావణుడి యుద్ధ కాలంలో జాంబవంతుడు చేసిండని చరిత్ర ఉన్నది కదా. రావణ యుద్ధంలో ఆంజనేయుడికి తన శక్తి తెలియదని తెలుసు కదా. తన శక్తిని గుర్తు చేసింది ఎవరు? జాంబవంతుడు కదా. నువ్వు దాటగలవు, నువ్వు సముద్రాన్ని ఈదగలవు, దాటగలవు, నువ్వు వాయుపుత్రుడివి కదా. నువ్వు పోయి రాగలవు, సీత జాడ తెలుసుకోగలవు, అక్కడున్న వాస్తవాలు చెప్పగలవు, అక్కడి నుంచి మనం యుద్ధం చేయగలవు అని చెప్పింది ఎవరు? ఆంజనేయుడికి తన శక్తి స్వరూపుడని గైడ్ చేసింది ఎవరు? చైతన్యపరిచింది ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? జాంబవంతుడు కదా. రామ లక్ష్మణులతో పాటు సైన్యం అంతా మూర్చపడ్డప్పుడు, వాళ్ళ దాడిలో, రావణకు సంబంధించిన వాళ్ళ యుద్ధం దాడిలో మూర్చపోయినప్పుడు వాళ్ళని లేపడానికి
మళ్ళీ ఆంజనేయుని పంపి ఏం తెప్పించిండు? మీరే చెప్పాలి. సంజీవిని తెప్పించింది ఎవరు? జాంబవంతుడే కదా. యుద్ధాన్ని నడిపించింది జాంబవంతుడు. యుద్ధంలో త్యాగాలు చేసింది వానర సైన్యం. వానర సైన్యానికి సంబంధించిన వాళ్ళు గిరిజనులు. రాముడి అయోధ్య దేవాలయం నుంచి మొదలుకుంటే రామ మందిరాల్లో నా గిరిజనులు లేకుండా, దళితులు లేకుండా వీళ్ళేందే పూజారి వృత్తి చేసేది? వాళ్ళేమన్నా యుద్ధంలో గెలిపించిన వాళ్ళ? వాళ్ళేమన్నా యుద్ధంలో గెలిపించిన వాళ్ళ? యుద్ధంలో గెలిస్తే కదా, యుద్ధంలో గెలిస్తే కదా రాజు అయింది. వాళ్ళేంది అంటున్నా నేను. రావాలి, చర్చకు రావాల్సిందే, చర్చకు రావాల్సిందే. పోనీ రాముడి గుణాలని, రాముడి పౌరుషాన్ని, రాముడి మానవత్వాన్ని, రాముడి సామాజిక స్పృహను గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరా? ఎవరు? వాల్మీకే కదా. గొప్పగా ప్రపంచానికి చాటిన వాళ్ళు ఎవరు చెప్పండి? రామాయణం రాసిన వాళ్ళు ఎవరో చెప్పండి? వాల్మీకి రామాయణం లేకపోతే రాముడి చరిత్ర ఎవరికి తెలుసో చెప్పండి? వాల్మీకే కదా. వాల్మీకిని మన తెలంగాణలో పోయే కదా, బీసీనే కదా. అక్కడక్కడ ఎస్సీలో ఉన్నారు కదా. పోనీ బీసీ సమాజం అనుకుందాం. నేనంటున్నా, వాల్మీకుడు రాముడి గురించి ప్రపంచానికి తెలియకముందే అందరు తెలిసేలాగా చేసింది వాల్మీకి అయితే, నా బీసీ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు పూజారులు ఉండరు రామ మందిరాల్లో? రాముడు యుద్ధం చేసే సమయానికి సీత జాడ కనుక్కొనేలాగా ప్రోత్సహించింది, తెలుసుకున్నది, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది మన జాంబవంతుడు కదా, దళితుడు కదా, మాదిగల ఆరాధ్య పురుషుడు కదా. కదా, ఈ దళితులకు లేని పూజారి వస్తే వాళ్ళకి ఎట్లా వచ్చింది? యుద్ధంలో గెలిపించింది మేము కదా, మా ఆదివాసులు కదా. రాముడు గురించి దేశానికి, ప్రపంచానికి తెలిపేటట్టు చేసింది మా వాల్మీకి కదా. వాల్మీకిని బ్రాహ్మణులను ఒప్పుకోమనండి, జాంబవంతుడు మావాడని ఒప్పుకోమనండి, ఆంజనేయుడు మావాడే అని ఒప్పుకోమనండి. వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఎవరు మరి? ఆంజనేయ వారసత్వం వానరులు అవుతానేమో గిరిజనులు, జాంబవంతుడు అయితేనే దళితుడు, మాదిగా. వాల్మీకి పోయా. మరి మాకు లేని స్వేచ్ఛ రామ మందిరాల్లో, మాకు లేని హక్కు రామ మందిరాల్లో, మేము పూజారులు కానప్పుడు యుద్ధం చేయడానికి మాత్రం మేము ఉపయోగపడాలా? యుద్ధం చేయడానికి ఉపయోగపడాలా? సావు బతుకులు ఉన్న వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడాలా? యుద్ధంలో గెలిపించడానికి ఉపయోగపడాలా? చరిత్ర రాయడానికి ఉపయోగపడాలా? కానీ రామ మందిరాల్లో పూజలు చేయడానికి ఉపయోగపడమా మేము? మా దళితుల్లో, గిరిజనుల్లో, బలహీన వర్గాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు కదా. ఈ దేశ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ప్రధానంగా బ్యూరోక్రాట్స్ అంటే ఎవరంటారు? ఐఏఎస్ఏ కదా. కదా, మరి దళిత గిరిజన వర్గాలకు చదువుకుంటే ఐఏఎస్లు అవుతారు కదా, పూజారులు గారా? పూజారులు గారా అంటున్నా నేను. అందువల్ల మీకు విజ్ఞప్తి చేస్తున్నా,